వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ. ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ నేను ప్రీవియస్గా ఒక వీడియో పెట్టి ఉండే. అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి ఉప్పల్ నుంచి పోచారం అంటారు. పోచారం నుంచి అటు రైట్ సైడ్కి ఉంటుంది. ఇది అనురాగ్ యూనివర్సిటీ అని ఉంటుంది. అనురాగ్ యూనివర్సిటీకి దగ్గరలో ఉంటుంది. ఇది ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి రైజింగ్ ఈస్ట్ అపార్ట్మెంట్స్. ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. టోటల్ 9 బ్లాక్స్ వస్తాయి. 9 బ్లాక్స్, ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి మనకి 5 ఫ్లోర్స్, G+5 ఫ్లోర్స్, అట్లా 9 బ్లాక్స్ వస్తాయి. మొత్తం ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి 6 acres 15 గుంటాస్ ఉన్న ప్లేస్. అది టోటల్ 9 బ్లాక్స్. 9 బ్లాక్స్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇది మన పార్కింగ్ అది అండర్ గ్రౌండ్ సెల్లార్స్లో పార్కింగ్ అది వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ మొత్తం. ఇది ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఉప్పల్ గట్కేసర్ రోడ్డు అవన్నీ దాటిన తర్వాత పోచారం అని వస్తుంది. పోచారం నుంచి కొంచెం మెయిన్ రోడ్ నుంచి దగ్గరే. అది అనురాగ్ యూనివర్సిటీ వైపు వస్తుంది. ఇది ఇంకా దగ్గరలో మనకి ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో ఇన్ఫోసిస్ ఉంది. ఏదైతే మనం అనుకుంటున్నామో అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. ఇంకా ఈ ప్రాజెక్ట్కి పోచారం వరకు కూడా, అంటే మెయిన్ హైవే ఏదైతే ఉంటుందో అక్కడ ఒక చాలా పెద్ద ఫ్లైఓవర్ వస్తుంది. అంటే దగ్గర నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఒక 4-5 కిలోమీటర్స్ ఉన్న ఒక ఫ్లైఓవర్ వస్తుంది. మేబీ అది ఉప్పల్ దాటిన తర్వాత ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఉప్పల్ టు అప్ టు పోచారం, లేదంటే ఉప్పల్ దాటిన తర్వాత కూడా ఉండొచ్చు. ఉప్పల్ నుంచి ఇది వస్తుంది. ఇది ఉప్పల్ నుంచి మనకి దగ్గర ఒక పోచారం వరకు మనకి ఒక సింగిల్ ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది. అంటే మ్యాక్సిమం ట్రాఫిక్ అయితే మనం అవాయిడ్ చేయొచ్చు. ఇందులోనే చాలా తొందరగా వెళ్ళొచ్చు. ట్రాఫిక్ని అంటే ఆ రోడ్స్లో ఈ మధ్య ఎక్కువ ట్రాఫిక్ చూస్తున్నాం మనం. అవి నాకు తెలుసుండి లాంగ్ టర్మ్లో ఇవన్నీ కంప్లీట్ అయితే కనుక, ఏదైతే రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ కంప్లీట్ అయితే మాత్రం చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఏదైతే ఈ ప్రాజెక్ట్ కోసం ఆ ప్లేస్కి వెళ్ళడానికి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఉప్పల్ సైడ్ చాలా డెవలప్మెంట్స్ అయితే, అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా తొందరగా గ్రో అవుతుంది. చాలా ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే అటు సైడ్కి వస్తున్నాయి. మంచి ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, లేదంటే మంచి రెసిడెన్షియల్ జోన్ కింద అవుతుంది. టోటల్ వచ్చేసి ఇది 6 acres 15 గుంటాస్లో ఉంది. టోటల్ వచ్చేసి 9 బ్లాక్స్ వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 ఫ్లోర్స్. టోటల్ వచ్చేసి 415 ఫ్లాట్స్ వస్తున్నాయి ఇందులో. టోటల్ ఇవన్నీ వచ్చేసి అపార్ట్మెంట్స్, లగ్జరీ అపార్ట్మెంట్స్ మొత్తం. ఇవన్నీ 22,000 SFTలో క్లబ్ హౌస్ వస్తుంది. ఇది కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇది ఈ ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 1220 నుంచి 2210 వరకు SFT ఉన్న సైజెస్ ఉన్నాయి. ఇవి 2 BHK ఉంది, 2.5 BHK ఉంది, 3 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ప్రజెంట్ మనం బుక్ చేసుకోవాలంటే కనుక బుకింగ్ అమౌంట్ వచ్చేసి 2 lakhs బుకింగ్ అమౌంట్ ఉంది. ఏదైతే కార్ పార్కింగ్, లిఫ్ట్, సెక్యూరిటీ, అమ్యూనిటీస్ ఏదైతే ఉంటాయో దానికి ఒక 5 lakhs వరకు ఉన్నది. మనకి బుకింగ్ అమౌంట్ ఏదైతే 2 lakhs మనము ఆల్రెడీ కట్టిన తర్వాత ఒక 10 to 15 days ఉంటుంది. అగ్రిమెంట్ అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది. అది ఒక 20% ఉంటుంది. మ్యాక్సిమం ఫ్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్లోనే ఉన్నాయి మొత్తము. ప్రజెంట్ ప్రైస్ ఏదైతే SFT కాస్ట్ ఉందో 5,500 రూపీస్ అయితే SFT కాస్ట్ ఉంది. అది కొంచెం మార్కెట్ అంటే కొంచెం ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది, కంప్లీట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఏదైతే అమౌంట్ SFT కాస్ట్ 5,500 ఉందో దాన్ని వాళ్ళు కొంచెం రెడ్యూస్ చేశారు. కొంచెం ఏదైతే అప్డేట్ మనకి ఇచ్చారో ఆ అప్డేట్ ప్రకారం 4,850కి SFT ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఇస్తున్నారు. అంటే ఇంతకు ముందున్న ప్రైస్ వచ్చేసి 5,500కి ఇస్తుండే, ఇప్పుడు వచ్చేసి మనకి అది 4,850కి SFT వస్తుంది. అపార్ట్మెంట్లో బ్లాక్స్ కట్టడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అంటే 9 బ్లాక్స్ దగ్గర చాలా 6 acresలో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఆల్రెడీ ఒక బ్లాక్ అయితే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ జరిగింది. ఇంకా మిగతా బ్లాక్స్ కూడా కడుతున్నారు, కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉన్నాయి కొంచెము. వీళ్ళు అందుకనే ఏదైతే కొంచెం ఈ టైం టేకింగ్ ప్రాసెస్ జరుగుతుందో దీనికి వీళ్ళు
ఒక రెంటల్ అమౌంట్ లాగా ఇస్తున్నారు. అంటే 2 బిహెచ్కే ఫ్లాట్ బుక్ చేసుకుంటే కనుక 20,000 రెంట్ ఇస్తున్నారు. 3 బిహెచ్కే ఫ్లాట్ బుక్ చేసుకుంటే మాత్రం 25,000 రెంట్ ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ వీళ్ళు పే చేస్తున్నారు దాన్ని. ఇది మంచి ఆప్షన్ ఇది. అంటే ఎవరైతే మనం ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో, మనము ఇప్పుడు అంత తొందరగా మనకి కంప్లీట్ అవ్వదు, ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా మనకి అంతవరకు టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ముందు వాళ్ళు ఏదైతే అమౌంట్ మనకి ఈ రెంటల్గా ఇస్తున్నారో మంచి ఆప్షన్ ఇది. 2 బిహెచ్కే ఫ్లాట్కి అయితే 20,000, 3 బిహెచ్కే ఫ్లాట్కి అయితే 25,000 రెంట్ అయితే ఇస్తున్నారు. పోచారం దగ్గరలో మీకు ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మంచి అంటే రెసిడెన్షియల్ జోన్ అవుతుంది. మంచి జోన్, మంచి ప్లేసు. ఎందుకంటే మిగతా ఏరియాస్తో కంపేర్ చేస్తే ప్రైస్ కూడా కంపేర్ టు అదర్ ఏరియాస్తో చాలా బెటర్ ప్రైస్ ఉన్నది. బుక్ చేసుకుంటే మాత్రం మంచి ఆప్షన్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఇంకా పెరిగే తర్వాత మళ్ళీ మనం అంత ఇన్వెస్ట్మెంట్లు చేయాలంటే కూడా చాలా కష్టము. ఏదైతే ప్రజెంట్ మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఏదైతే సెక్యూరిటీ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, లేదంటే సైక్లింగ్ ట్రాక్ కానీ, ఏదైతే జనరల్గా అన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో ప్రొవైడ్ చేసేటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎంత తొందరగా బుక్ చేసుకుంటే కూడా అంత మంచిది. ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి మనకి అంటే ఇప్పుడు ఏదైతే ప్రైస్ చెప్పానో 5,500 ఇంతకుముందు చెప్పిన ప్రైస్ ఇప్పుడు 4,850 ఏదైతే చెప్తున్నారో ఇవి ఒక్కొక్కసారి మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ కొంచెం ఎక్కువ జరగడం లేదు, లేదంటే కొంచెం రియల్ ఎస్టేట్ బిజినెస్ కొంచెం తక్కువగా ఉన్నది, ఎక్కువ ప్రాసెస్, అట్లాంటి టైంలో రేట్స్ తక్కువ అవుతుంటాయి. రేట్స్ తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది. ఇందులో ఫ్లాట్స్ కొనాలి, తీసుకోవాలనుకుంటే కనుక నాకు ఒకసారి కాల్ చేయండి. 9985062959 రియల్ ప్రాపర్టీ. ఇంకా మీకు దీనికి ఏమంటారు, యాక్చువల్గా నేను చాలా రోజులు బట్టి వీడియోస్ అప్లోడ్ చేయలేదు. చాలా గ్యాప్ వచ్చింది. దగ్గర ఒక 3-4 మంత్స్ గ్యాప్ వచ్చేసింది. చేద్దాం అనుకుంటున్నాను. నాకు మధ్యలో కొంచెం ఎలక్షన్స్ టైంలో అంతా కొంచెం రియల్ ఎస్టేట్ అంతా ఆగిపోయింది. ఇట్లానే అంటే కొంచెం ఆ యాక్టివిటీస్ జరగలేదు ఆ టైంలో. అందుకే నేను కూడా ఎక్కువ చేయలేదు. ఓకే, ఏదైనా అప్డేట్ ఉంటే చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ అయితే కొంచెం ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి, ఇవి గేటెడ్ కమ్యూనిటీస్ కాకుండా లోకల్గా కూడా కొన్ని అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య నేను ఏమనుకున్నా అంటే ఓన్లీ వీడియోస్ మనం ఎలాగ పెడుతున్నాము, కొన్ని చిన్న ప్రమోషన్స్ లాగా కూడా చేద్దాము. ఏదన్నా అంటే సర్వీస్ బేస్డ్ ప్రమోషన్స్ కానీ, లేదంటే ప్రోడక్ట్ బేస్డ్ ప్రమోషన్స్ కానీ అట్లాంటివి కూడా చేద్దామని ఒక ప్లానింగ్ అయితే ఉంది. మీకు అంటే ఇప్పుడు నేను ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నానో, లేదంటే ప్రాజెక్ట్ కోసం డీటెయిల్స్ పెడుతున్నానో, అట్లా ఏదైనా ప్రోడక్ట్ సంబంధించిన ప్రమోషన్స్ కానీ, సర్వీస్ బేస్డ్ ప్రమోషన్స్ కానీ, లేదు నాకు ఎవరన్నా వచ్చి ఇవి ఈ సర్వీసెస్ చేద్దాం, లేదంటే ఈ ప్రోడక్ట్ గురించి చేద్దామంటే కూడా మీరు ఒకసారి నాకు కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను ఏదైనా చేసేది ఉంది, నేను చూసి నేను కంప్లీట్ చేయగలను, ఆ సర్వీస్కి సంబంధించి కానీ ప్రోడక్ట్కి సంబంధించి నేను ఏదైనా చేయగలను అంటే డెఫినెట్గా నేను చేస్తాను. ఓకే, ఎలా ఉన్నారు అందరూ? ఎందుకంటే చాలా రోజులైంది, చాలా కాలమైంది, చాలా గ్యాప్ వచ్చింది. దగ్గర చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలామంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ కూడా చేసేసుకుని ఉండొచ్చు నాకు తెలుసుండే. ఎందుకంటే దగ్గర 3-4 మంత్స్ గ్యాప్ వచ్చింది. అది కొంచెం వేరే రీజన్స్లో అట్లా కొంచెం గ్యాప్ వచ్చేసింది. యాక్చువల్గా మధ్యలో ఎలక్షన్స్ ఉండడము, నేనేం చేయలేకపోయినా ఆ టైంలోనే. కొంచెం ఆగుదాము, ఇప్పుడు చేయడం అంత కరెక్ట్ కాదు అన్నట్టుగా. ఎందుకంటే బయట బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా అంత ఎక్కువ ఏం లేకుండే ఆ టైంలో. తర్వాత ఎలక్షన్స్ తర్వాత కూడా చేద్దామంటే నాకు కొంచెం షిఫ్టింగ్లు ఇవన్నీ ఉండే కొంచెము. ఇదిలో నేనేం చేయలేకపోయాను. ఇప్పుడైతే కొంచెం మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి చూస్తాను. ఏదైనా ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అది మీకు లైవ్లో చూపిస్తాను. అది కూడా మీకు ఎలా ఉంటుంది, డిఫరెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. ఇంకా ఏదైతే మనకి బాగలింపల్లి
చిక్కడపల్లి, బర్కత్పుర, లేదంటే ఈ ఏరియాస్లో కొంచెం కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. అపార్ట్మెంట్స్ అవి, ఫ్లాట్స్ అవి అవైలబిలిటీ ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి. కొన్ని సెకండ్స్లో కూడా ఉన్నాయి. నేను అది ఆల్రెడీ మీకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి నేను ఫాలోఅప్ చేస్తూనే ఉంటాను. రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోరో వాళ్ళకి నేను అంత తొందరగా చేయలేను, ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అన్నది నేను గెస్ చేయలేను, కాబట్టి నేను అందరికీ కాల్ బ్యాక్ చేయలేను. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రం నేను మ్యాక్సిమం వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్లో వాళ్ళకి ఆ బడ్జెట్లో ఏదైనా ఉంటే కనుక కాల్ చేస్తాను. అది కొంచెం ఎక్కువ ఉన్నా ఎలా ఉన్నా కానీ నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు ఫాలో చేయొచ్చు, లేదు నచ్చలేదంటే వేరే ప్రాజెక్ట్ చూడొచ్చు, వేరే అపార్ట్మెంట్, ఫ్లాట్ కానీ ఏదైనా చూడొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలంటే మాత్రం ఒకసారి కాల్ చేయండి. రియల్ ప్రాపర్టీ 9985062959.